నమస్తే. AP24 ఫ్యాక్ట్ న్యూస్ కి స్వాగతం. నేను మీ జగన్మోహన్. గత 20 సంవత్సరాలుగా వినాయక చవితిని పురస్కరించుకొని తిరుపతి జిల్లా నాయుడుపేట దర్గా వీధిలో 25 అడుగుల భారీ గణేశుని ఏర్పాటు చేస్తారు కమిటీ సభ్యులు. ఈ కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న యువ నాయకుడు SJ జ్యువెలరీ అధినేత పొట్లపూడి రాజేష్ ఈ కార్యక్రమాలన్నింటినీ తన భుజస్కంధాలపై నడిపిస్తాడు. హైదరాబాద్ నుండి వినాయకుడిని తరలించడం, నాయుడుపేట వరకు చేరుకునే వరకు ఏర్పాట్లన్నీ ఆయనే పర్యవేక్షిస్తాడు. 9 రోజుల పాటు ప్రతిరోజు వినాయకుడిని దర్శించే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా దగ్గరుండి ఏర్పాట్లన్నీ ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఇక సూలూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, పార్థసారథి దంపతులు, అలాగే ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మొదటి రోజు స్వామివారిని దర్శించుకొని ఆయన కృపా కటాక్షములు పొందారు. ఇక స్వామివారిని ఎన్ని రోజులు ప్రతిష్ఠిస్తారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో రాజేష్ మాటల్లోనే తెలుసుకుందాం. ఓం గం గణపతియే నమః. దాదాపు నాయుడుపేటలో 20 సంవత్సరాలుగా వినాయక చవితిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈసారి హైదరాబాద్ నుంచి భారీ గణనాథుని తీసుకొని రావడం జరిగింది. దాదాపు 22 అడుగుల ఎత్తుగల విగ్రహంలో స్పెషాలిటీ ఏంటంటే అరచేతిలో లక్ష్మీదేవిని పొందుపరిచి లక్ష్మీదేవితో మనకి అందరికి కూడా ఆశీర్వాదం పొందుతున్నట్టు స్పెషల్గా ఈసారి డిజైన్ చేసి విగ్రహం తీసుకొని రావడం జరిగింది. గత సంవత్సరం బాహుబలి 1 అనే సెట్ని వేసాము. ఈసారి బాహుబలి 2 అనే సెట్ని వేసి అందరికి కూడా వేలాదిగా వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. ఈ విగ్రహాన్ని దాదాపు 3 రోజులు పడుతుంది. మనకి తెలంగాణ హైదరాబాద్ నుంచి మన నాయుడుపేటకి తీసుకురావడానికి 3 రోజులు పడుతుంది. ఈ విగ్రహం తీసుకుని వచ్చేదానికి ఒక కమిటీ ఉంది. సాయిరామ్ కిషోర్ గారు, గురుమూర్తి గారు, కుమార్ గారు, అంకయ్య, వీళ్ళందరూ కూడా దాదాపు 3 రోజులు ఎంతో శ్రమపడి, ఆ కష్టం మనకు తెలియదు. ఓన్లీ నేనైతే విగ్రహం చూసి సెలెక్ట్ చేసి వచ్చేస్తాను. ఆ కష్టాన్ని అనుభవించేది వాళ్ళు. 3 రోజులు ట్రావెల్ చేసి ఆ వెహికల్తో చాలా కష్టపడి నాయుడుపేటకి తీసుకుని వస్తారు. ఆ కష్టాన్ని మాకు ఇక్కడ భక్తుల కళ్ళలో ఆనందాన్ని చూస్తుంటే ఆ కష్టాన్ని అంతా మర్చిపోతాం. దాదాపు 10 రోజుల నుంచి ఈ సెట్టింగ్ నిర్మించాము. వ్యయ ప్రయాసాలు కోర్చుకొని మేము ఎంత కష్టమైనా కూడా రాత్రింబోళ్ళు నిద్రపోకుండా ఇక్కడే గడిపి ఫైనల్గా భగవంతుడిని దర్శనానికి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకి మరియు పట్టణ ప్రజలకి, నాయుడుపేట మున్సిపాలిటీ ప్రజలకి అందరూ కూడా దర్శన భాగ్యం కల్పించడానికి భగవంతుడు మాకు అవకాశం ఇచ్చాడు. అంటే మీరు ఈ పని చేయండి, వేలాదిగా వచ్చి దర్శించుకుంటారనే కర్తవ్యాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు. ఆ కర్తవ్యాన్ని మేము ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాం. వేలాదిగా వచ్చి దర్శనం చేసుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. మేము పడిన కష్టం కూడా మొత్తం కూడా పోతుంది. భక్తుల కళలో ఆనందం చూసి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అన్న విధంగా భక్తుల కళల్లో ఆనందం కనపడుతుంది. ఎంతో సంతోషంగా ఉంది. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి, వ్యాపారస్తులకు కానీ, స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ, ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్కి కానీ, మున్సిపాలిటీ సిబ్బందికి కానీ, కమిషనర్కి కానీ అందరికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మొదటి రోజు ఇనాగ్రేషన్కి గౌరవ సూలూరుపేట ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం గారి ఇనాగ్రేషన్ కార్యక్రమం, మొదటి పూజా కార్యక్రమం ఆయన చేతుల మీద చేసుకున్నాము. అదేవిధంగా అదే రోజు సాయంత్రం శాసనసభ్యురాలు గౌరవ డాక్టర్ నెలవల విజయశ్రీ గారు సాయంత్ర పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండో రోజు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. నాలుగో రోజు ఈరోజు ఉట్టి కార్యక్రమం
యువత చేత చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఎంతో ఆనందకరంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఉదయం కానీ సాయంత్రం కానీ మంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. అదేవిధంగా 4వ తారీఖు అంటే 9 రోజులు గణనాథుని భారీగా పూజలు చేసి మేళ తాళాలతో అంగరంగంగా 9వ రోజు నగరోత్సవం చేసి నెల్లూరుకి నిమజ్జన కార్యక్రమానికి తరలిస్తాము. అంతటితో నవరాత్రులుగా పూర్తవుతుంది. మాకు సహాయ సహకారాలు అందించి ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా AP24 ఫ్యాక్ట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహాయ సహకారాలన్నీ మాకు అందించండి. నమస్తే.